పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు యమకింకరుల్లా మారారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. వరుస దాడులు చేస్తూ కాళ్లు విరగ్గొడుతున్నారు. ఇక జీవితంలో పైకి లేవకుండా బతికిన నాళ్ళు మంచానికే పరిమితం అవ్వాలని అన్నట్లుగా దాడులు చేస్తున్నారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అంతమొందించేందుకు కూడా వెనుకాడట్లేదు పచ్చమోకలు. పల్నాడు జిల్లాలో టీడీపీ సాగిస్తున్న అరాచకాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్నాడు జిల్లాలో అరాచకం రాజ్యమేలుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. వందల మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామాలను వదిలిపెట్టి వెళ్లిపోయారు. గురజాల నియోజకవర్గంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అండతో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. కారణం లేకుండానే వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేయటం, అక్రమ కేసులు బనాయించడం, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. పిడుగురాళ్ల మండలం జూలకల్లులో అయితే టీడీపీ కార్యకర్తల అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. జూలకల్లు వైఎస్ఆర్సీపీకి మంచి పట్టున్న గ్రామం కావడంతో ఇక్కడి నేతలను టార్గెట్ గా పెట్టుకుని వరుస దాడులతో హింసరచన చేస్తున్నారు. మోజెస్, రాజేష్, సామ్యేలు, దాయేషా, నర్రా సాంబశివరావుతో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఎరపతినేని ఆదేశాలతో దాడులకు తెగబడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చింది, మీరు గ్రామాల్లో ఉండటానికి వీల్లేదు, వెంటనే గ్రామం విడిచి వెళ్లిపోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. గ్రామం వదిలిపెట్టి వెళ్లని వారిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా జూలకల్లు గ్రామానికి చెందిన ఎంపీపీని టార్గెట్ చేశారు. జూలకల్లుకు చెందిన వెంకటరెడ్డి పిడుగురాల ఎంపీపీగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ గా ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డుగా మారుతాడని టీడీపీ నేతలు భావించారు. ఎంపీపీ వెంకటరెడ్డి అడ్డు తొలగించుకుంటే తమకు ఎదురు ఉండదని భావించిన టీడీపీ రౌడీలు అతన్ని అంతమొందించే పథకం రచన చేశారు. జూలకల్లుకు చెందిన టీడీపీ నేతలు నర్రా సాంబశివరావు, సామేలు, రాజేష్, మోజెస్లు పిడుగురాళ్ల ఎంపీపీ వెంకటరెడ్డిని హత్య చేస్తామంటూ గ్రామంలో ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఈ విషయం ఎంపీపీ వెంకటరెడ్డి వరకు చేరింది. ఇప్పటికే టీడీపీ నేతలు పలుసార్లు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తే అతను తప్పించుకున్నాడు. ఈసారి మాత్రం టార్గెట్ మిస్ అవ్వకూడదనేది టీడీపీ నాయకుల ఆలోచన. దీంతో తనకు ప్రాణహాని ఉందని ఎంపీపీ వెంకటరెడ్డి జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనను హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీపీ వెంకటరెడ్డి సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. తన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయిస్తారని కూడా చెబుతున్నారు. ఇది మొత్తం ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని వాళ్లే చెబుతున్నారు. ఇది జరుగుతున్న క్రమంలో 3 రోజుల క్రితం ఎస్పీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా చూస్తానన్నాడు. నాకు ఏ ప్రాణహాని ఉంది, నాకు ఏమి జరిగినా ఎరపతినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలా. రేపో ఎల్లుండో హైకోర్టులో కూడా వేస్తున్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను. గతేడాది నవంబర్ 10న వైఎస్ఆర్సీపీ నాయకుడు నర్రెడ్డి లక్ష్మారెడ్డిపై దాడి చేశారు. ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా కొట్టడంతో లక్ష్మారెడ్డి 2 కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. ఆసుపత్రిలో సర్జరీ చేసినా ఇప్పటికీ లక్ష్మారెడ్డి నడవలేని పరిస్థితి. ఈ ఏడాది మార్చి 31న జూలకల్లు గ్రామానికి చెందిన నర్రెడ్డి వెంకటరెడ్డి పొలం పనులకు వెళ్లి వస్తుండగా రోడ్డుపై మాటు వేసి టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వెంకటరెడ్డిపై కూడా ఇనుప రాడ్డు, కర్రలతో దాడి చేయడంతో 2 కాళ్లు విరిగిపోయాయి. ఈ ఘటన మర్చిపోకముందే ఏప్రిల్ 10న ఇంటి అరుగు మీద కూర్చున్న పాసెం చిన్న అంజిరెడ్డిపైన దాడికి దిగారు. ఇంకా ఊరు వదిలిపెట్టి ఎందుకు వెళ్లలేదంటూ దాడి చేయడంతో అతని 2 కాళ్లు విరిగిపోయాయి. తాజాగా ఈ నెల 17న వైఎస్ఆర్సీపీ నాయకుడు చల్లా అంజిరెడ్డి కళ్లలో కారం కొట్టి దాడికి పాల్పడ్డారు. అంజిరెడ్డి 2 కాళ్లపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నాయి టీడీపీ అరాచక ముఠాలు. అధికారం తమదే, తమను అడిగేవారు లేరన్నట్టు రెచ్చిపోతున్నారు. పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.